కోరహు కుమారులు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధిని ఎప్పుడు కనబడాలా అని, ఆయన సన్నిధికి ఎప్పుడు రావాలా అని ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినంత ఎక్కువగా. కొన్నిసార్లు దేవుని మందిరానికి వస్తాం కానీ అంత ఇంట్రెస్ట్, అంత ఈగర్నెస్, అంత ఎక్సైట్మెంట్, అంత ఎంతూజియాజము ఒక పార్క్కి, ఒక హాలిడేకి, ఒక వెకేషన్కి, లేకపోతే ఒక ప్రియమైన వారిని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఉన్నంత ఎక్సైట్మెంట్ కొన్నిసార్లు దేవుని మందిరానికి రావడానికి ఇది ఏమైపోతూ ఉంటుందంటే అలవాటు అయిపోతుంది. ప్రతి ఆదివారం వెళ్ళేదే కదండి, ప్రతి శుక్రవారం వెళ్ళేదే కదండి, అంతలాగా నేను ఎదురు చూడాల్సింది ఏమీ. కానీ కోరహ కుమారులు అట్లా అనట్లేదండి. జీవము కలిగిన దేవుని కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచున్నది, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలి, దేవునికి నేను ఎప్పుడు కనపడాలి, ఆయన ముఖదర్శనం చేసుకోవాలనే ఆశ, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి అనే ఆశ. ఈ ఉదయకాల సమయంలో మనకు అటువంటి ఆశ ఉందా? దేవుడు కోరుకుంటున్నది ఆయన కొరకు కనిపెట్టేవారు, ఆయన కొరకు ఎదురు చూసేవారు, ఆ విధంగా ఆయన కొరకు ఎదురు చూడాలని. ఇంకొక 4 అంశాలు త్వరగా చెప్పి స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ వీ మస్ట్ రిమెంబర్ యాజ్ వీ వెయిట్. ఎలా ఎదురు చూడాలో